అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. మాస్టర్ మైండ్ తనే రూల్స్ పెట్టి నా పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు, నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. అదే నేనే బాగాడు, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఉప్పు కదా కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. 1 డేలో డిసైడ్ అవ్వకూడదు, 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదేనే కాదు. ఆల్ మా మీడియా మిత్రులందరికీ హాయ్, బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా? అందుకే తొందరగా బయటకు వచ్చేసిన. మీకోసమే, మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది, అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు దిగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు, కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు మీకు వరల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి, స్టార్ మాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు, మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుండని నాకు అనిపించింది. కాదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. అబ్బా భలే మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి నా పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ వెళ్తానంటే నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం డౌట్. నాకు కొంచెం ఫేక్ అనిపించాడు, కొంచెం అనిపించింది బ్రో. నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ని పాయింట్అవుట్ చేశా కానీ పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. లోపల యాక్చువల్లీ నేనే బాగా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? అడగండి, కమాన్.
పప్పు ఉప్పు దగ్గర నామినేషన్ చేశారంటున్నారు కదా. పప్పు ఉప్పు కదా, కుక్కర్ బాబు, కుక్కర్ని గుర్తు చేయకండి అమ్మా. దానివల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడుగురా. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు. ఇది నాకు తెలీదు, చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు, అందరూ భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు.